ఏళ్ల క్రితం స్థాపించబడింది. అస్తవ్యస్తంగా ఉన్న ఒక టెలివిజన్ ఇండస్ట్రీని ఒక తాటికి తీసుకొచ్చి ఉన్న సమస్యలన్నిటినీ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఈ రోజున టెలివిజన్ ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది అన్న ఒక భరోసాని కల్పిస్తూ ఎదుగుతుంది ఇప్పటికి కూడా. ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయి, మేము వాటిని అటెండ్ చేస్తున్నాం, సాల్వ్ చేస్తున్నాం. దానివల్ల టెలివిజన్ ఇండస్ట్రీ చాలా ప్రశాంతంగా ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్ట్రైక్లు అవన్నీ కూడా చూసి ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో విభేదాలు కానీ గొడవలు కానీ అటువంటి ఏవీ లేకుండా ఒక సుహృద్భావ వాతావరణంలో అటు టెక్నీషియన్స్ కావచ్చు, ఇటు ఆర్టిస్టులు కావచ్చు, ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి, టెలివిజన్ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎంతగానో తోడ్పడుతుంది. ఆ విధంగా మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మా మీద నమ్మకంతో యునానిమస్గా ఇదే కమిటీని గత 7 టర్మ్స్గా మా మెంబర్స్ అందరూ ఎలక్ట్ చేస్తూ ఉన్నారు. ఈసారి మేము కొత్తగా రమేష్ బాబు గారిని అడ్వైజర్గా నియమించుకున్నాం. ఆయన ఒక సీనియర్ మెంబర్ అండ్ ఎంతో నాలెడ్జబుల్ పర్సన్. దూరదర్శన్ నుంచి కూడా తను ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సాధక బాధలు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉన్న సాధక బాధలు తెలుసు. అడ్వైజరీగా తనని నియమించుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ అయి ఉంటాం కాబట్టి మేమందరం ప్రొడ్యూసర్స్కి కూడా జరగడం తెలుస్తుంది, వచ్చేసాము. అయితే మాకు అటు ఆ టెక్నీషియన్స్ ప్రాబ్లము, ఇటు ఆర్టిస్టుల ప్రాబ్లము, ఇటు ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్ అన్నీ తెలుసు కాబట్టి ఇండస్ట్రీకి ఉన్న సమస్యల్ని మేము పాలు పంచుకొని ఆనందంగా ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా రన్ చేయగలుగుతున్నామని నమ్ముతున్నాము. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి కానీ, ఇండస్ట్రీ పర్సన్స్ని కానీ, ముఖ్యంగా